దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీ కొందనాలు. ఈ ప్రాముఖ్యమైన సమయం ముందు నీ వాక్యమును మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ సత్య సంబంధమైన వాక్యమును మేము గ్రహించడానికి నీ ప్రత్యక్షత జ్ఞానం మీరు మాకు అనుగ్రహించమని, నీ వాక్య సంబంధమైన విషయాలు సరిగా అర్థం చేసుకున్నటకు, నీ వాక్య సంబంధముగా నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుటకు నీ కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. షైన్ ఆఫ్ షేకెన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఈరోజు బైబిల్ కాంట్రడిక్షన్స్ అనే అంశం. వివాదాస్పదంగా బైబిల్లో కొన్ని వచనాలు మనకు కనబడుతున్నాయి. ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్న వచనాలను, వాటి యొక్క వాస్తవ స్థితి బైబిల్ ఏమని మనకు తెలియచేస్తుంది. ఒక వచనానికి ఇంకొక వచనానికి మధ్య ఉన్న ఈ భిన్న అభిప్రాయాలు ఏమిటి అనేది వాక్యానుసారంగా ఈరోజు మనం నేర్చుకుందాం. ఈరోజు ధ్యానాంశంలో భాగంగా నేను మీకు తెలియచేయబోతున్నాను. చీకటి అనే అంశం ఈరోజు నేను మీకు బోధించబోతున్నాను. చీకటి, దీనినే మనం అంధకారం అంటాం. అంధకారం అనే అంశం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా బైబిల్ చీకటిని గూర్చి ఏమని మనకు తెలియచేస్తుంది, చీకటి అనేది ఎలా కలిగింది, వాక్యం ఏమని సెలవిస్తుంది, దానికి భిన్నంగా ఒక చోట ఒక విధంగా వాక్యంలో చీకటిని గూర్చి వ్రాయబడితే మరి ఒక చోట దానికి భిన్నంగా వేరొక విధానంలో వ్రాయబడటం, వీటన్నిటిని ఈరోజు మనం ధ్యానాంశంలో భాగంగా మనం వాక్యానుసారంగా దేవుని యొక్క చిత్తం, ఉద్దేశం ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో సమీపింపరాని తేజస్సులో దేవుడు నివసిస్తున్నాడు అనే మాట రాయబడింది. ఎక్కడ నివసిస్తున్నాడు? సమీపింపరాని తేజస్సులో దేవుడు నివసిస్తూ ఉన్నాడు అనే మాట మనకు కనబడుతుంది. అయితే దీనికి విరుద్ధంగా దేవుడు వెలుగులో నివసిస్తున్నాడు అనే విధంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16లో రాయబడితే, ఇదే వచనానికి భిన్నంగా వ్యతిరేకంగా ఇంకొక విధానంలో ఇదే బైబిల్ గ్రంథంలో రాయబడింది. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో నేను చదువుతున్నాను. ఈ సందర్భం సొలొమోను దేవాలయం కట్టిన సందర్భం. అక్కడ దేవుణ్ణి ఆరాధించే యాజకులు దేవుని యొక్క తేజ మహిమ ఎదుట నిలబడలేకపోయారు. ఆ సన్నివేశం జరుగుతుంది. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనిస్తే, ఇక్కడ సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో మనుషులెవరూ కూడా ఆ స్థానానికి వెళ్ళలేరు, ఆయన సమీపింపరాని తేజస్సులో దేవుడు అమరత్వం కలిగిన వాడుగా నివసిస్తున్నాడు, అంత తేజస్సు దగ్గరికి ఎవరు వెళ్ళలేడు, ఎవడు దేవుణ్ణి చూడలేడు అని రాయబడితే, దానికి భిన్నంగా ఈ యొక్క బైబిల్ గ్రంథంలోనే రాజుల గ్రంథం మొదటి అధ్యాయం 8-12లో సొలొమోను అంటున్నాడు, గాఢాంధకారమందు నివాసము చేయుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాట అన్నాడు. చూడండి ఎంత భిన్నంగా, ఎంత వ్యతిరేకంగా రాయబడిందో. సో ఇప్పుడు ఇలాంటి కాంట్రడిక్షన్స్, బైబిల్ కాంట్రడిక్షన్స్, భిన్నంగా ఒక వచనానికి ఇంకొక వచనానికి విరుద్ధంగా వ్రాయబడిన ఈ మాటల యొక్క విషయాలు ఈరోజు మనం ముఖ్యంగా చీకటి, గాఢాంధకారం, ఈ చీకటి అనేది ఈరోజు మన యొక్క ధ్యాన అంశం. సో ముఖ్యంగా ఇప్పుడు సొలొమోను అంటున్నాడు, చీకటిలో నివాసం చేస్తున్నాను నేను అని దేవుడు అంటున్నాడు అనే మాట ఇక్కడ సొలొమోను అంటున్నాడు. తిమోతికి రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, ఎవరు కూడా ఆయన దగ్గరకు వెళ్ళలేరు, సమీపింపరాని తేజస్సులో దేవుడు ఉన్నాడు అనే మాట రాయబడింది. సో ఈ రెండింటికి మధ్య ఉన్న వైరుధ్యం ఏంటి? అసలు వైరుధ్యం ఉన్నదా, లేక వ్రాయబడిన మాటలను మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? వైరుధ్యాలు అనేవి బైబిల్ గ్రంథంలో లేవు. వైరుధ్యం అనేది ఇక్కడ ఒకలా ఇంకొక విధానంలో రాయబడటం అని కాదు. దీని అంతరంగంలోనికి వెళ్తే బైబిల్ గ్రంథాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటే వైరుధ్యాలు అనేవి, కాంట్రడిక్షన్స్ అనేవి బైబిల్ గ్రంథంలో ఏమీ లేవు. అయితే దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ విషయాలు మనకి అర్థమవుతాయి. సో ఇప్పుడు సొలొమోను అన్నట్టుగా మొదటి రాజుల గ్రంథంలో 8వ అధ్యాయం 12వ వచనంలో గాఢాంధకారముందు నివాసం చేయుదును అని యెహోవా సెలవిస్తున్నాడు అనే మాట సొలొమోను అన్నాడు అనేది ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది. అయితే ఎక్కడ మాట అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడంటే
సొలొమోను దేవాలయం కట్టబడింది, ఇనాగరేషన్ జరుగుతుంది, గొప్ప సందర్భం అది. అక్కడ ఎలాంటి సన్నివేశం జరుగుతుంది? రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. మేఘము యెహోవా మందిరమును నింపెను. 11వ వచనంలో, కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలబడలేకపోయారు. ఇంత గొప్ప సంఘటన జరిగింది ఆ సందర్భంలో. సొలొమోను కట్టిన దేవాలయంలో యాజకులు పరిచర్య చేస్తున్న సందర్భంలో యెహోవా తేజస్సు చేత మందిరం నింపబడినప్పుడు, అలా తేజస్సు చేత నింపబడి మహిమా మేఘం ఆ మందిరం అంతా ఆవరించబడినప్పుడు యాజకులు దేవుని యొక్క సేవను చేయటానికి నిలబడలేకపోయారు అనే మాట ఇక్కడ వ్రాయబడింది. అంత గొప్ప ఉన్నత సన్నివేశం, గొప్ప వెలుగు దేవుని యొక్క మందిరంలో ప్రకాశిస్తూ ఉన్నప్పుడు, తేజో మహిమ ఆ మందిరాన్ని ఆవరించినప్పుడు ఆ మహిమను చూడలేక, అక్కడ నిలబడలేక సేవకులు ఆ మందిరంలో నుండి బయటకు వచ్చేశారు. అంత గొప్ప మహిమ 11వ వచనంలో ఉన్నది అని రాయబడినప్పుడు, 12వ వచనంలో ఇక్కడ సొలొమోను భిన్నంగా మాట్లాడుతున్నాడు. ఎంత భిన్నంగా మాట్లాడుతున్నాడంటే, సొలొమోను దానిని చూచి, అంటే దేవుని మందిరంలో గొప్ప మహిమ తేజస్సును చూసి యాజకులు సహితం దేవుని యొక్క మందిరంలో నిలబడలేకపోవడాన్ని కూడా చూసిన తరువాత 12వ వచనంలోనే, అంటే 11వ వచనంలో ఆ గొప్ప సన్నివేశాన్ని చూశాడు. వెంటనే 12వ వచనంలోనే రాయబడిన మాట, సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదును అని యెహోవా సెలవిస్తున్నాడు అంటున్నాడు. అసలు ఇక్కడ జరుగుతున్న సన్నివేశానికి, ఇక్కడ మాట్లాడుతున్న సొలొమోను మాటకు ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ తేజో మహిమ చేత మందిరం నింపబడింది. వెలుగు ప్రకాశం ఎదుట యాజకులు నిలబడలేకపోయి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు అక్కడ నిలబడలేకపోయారు, సేవ చేయలేకపోయారు అని 12వ వచనంలో రాయబడుతుంటే, 12వ వచనంలో గాఢాంధకారమందు యెహోవా నివాసం ఉన్నాడు, అక్కడ నివాసం ఉండేవాడు ఇలా సెలవిస్తున్నాడు అని దేవుని యొక్క మాటగా ఇక్కడ ప్రకటన చేస్తూ ఉన్నాడు సొలొమోను. ఈ యొక్క వైరుధ్యకరమైన ఈ మాట, సొలొమోను మాట్లాడిన భిన్నమైన ఈ మాటలో వాస్తవం ఉన్నదా? ఈ మాట ఎలాంటిది? దేనిని గూర్చి సొలొమోను ఈ మాట మాట్లాడాడు అనేది వాక్య ఆధారాలతో ఈరోజు మనం నేర్చుకుందాం. సో ఇప్పుడు గాఢాంధకారం ముందు నివాసం చేస్తున్నాడు దేవుడు అని సొలొమోను అన్నాడు కదా. ఈ మాట సొలొమోను నోట నుండి అన్నాడు కదా. కింద భాగాలు మనం కొంత చదివితే, ఇలా మాట్లాడిన సొలొమోను దేవునితో ఏమంటున్నాడో చూద్దాం. దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవా సెలవిస్తున్నాడు అని 12వ వచనంలో గాఢాంధకారం ముందు నివాసం ఉన్నాను అని దేవుడే సెలవిస్తున్నాడని మాట అన్నాడు కదా. తర్వాత వచనం 13వ వచనం నుండి చూస్తే, నీవు నివాసం చేయుటకు నేను మందిరాన్ని కట్టించి ఉన్నాను అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? నివాసం ఉండటానికి నేను నీకు మందిరాన్ని కట్టించాను, సదాకాలం నువ్వు అందులో నివసించుటకై నేను ఒక స్థలమును ఏర్పరిచి ఉన్నాను అని దేవునితో అంటున్నాడు. ఇలా గమనించండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో బైబిల్ ఏమని చెప్తుంది? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నాకు కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది? దేవుడు ఆకాశమును సింహాసనంగా కలిగి ఉన్నప్పుడు, ఈ భూమి మీద పాదపీఠంగా ఆయన కాళ్ళు పెట్టుకునే స్థలముగా ఈ భూమి ఉన్నప్పుడు, ఇంత గొప్ప ఆజానుబాహుడైన దేవునితో ఏమంటున్నాడు సొలొమోను? నీవు నివాసం చేయుటకు నేను మందిరాన్ని కట్టించి ఉన్నాను, సదాకాలం అందులో నీవు నివాసం ఉండటానికి నేను ఒక స్థలాన్ని ఏర్పాటు చేసేసాను అంటున్నాడు. అంటే దేవుడు ఒక స్థలానికి, ఒక ప్రాంతానికి పరిమితమై, సొలొమోను కట్టిన ఒక దేవాలయమునకు పరిమితమై ఆయన ఉంటాడా? ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలను మనం గమనిస్తే, దేవునికి నేను నివాస స్థలాన్ని కట్టేశాను అనే భావనతో ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు అనే భావన ఇక్కడ కనబడుతుంది, సొలొమోను యొక్క అభిప్రాయంలో కనబడుతుంది. అయితే కొంత లోతుగా మనం ఆలోచన చేస్తే, 11వ వచనంలో తేజో మహిమను చూసి యాజకులు ఆ స్థలములో నుండి బయటకు వచ్చేసారు, మందిరం అంతా దేవుని యొక్క వెలుగుతో నింపబడిన ఆ సందర్భం అంతా గమనిస్తే, 12వ వచనంలో గాఢాంధకారములో యెహోవా నివాసం ఉంటున్నాడు అనే మాట నేరుగా దేవుడే సెలవిస్తున్నాడనే మాట ఇక్కడ మాట్లాడాడు. ఇక్కడ గమనిస్తే, ఆ వెలుగులో, తేజస్సులో దేవుని యొక్క రూపమును చూడాలి అని ఆశించిన సొలొమోనుకు దేవుడు కనబడలేదు. ఎంతో వైభవంగా కట్టిన దేవాలయం, ఎంతో ధనమును వెచ్చించి కట్టిన దేవాలయం, ఇక్కడ ఎంత గొప్పగా దేవాలయాన్ని కట్టాడో, కట్టిన సొలొమోను ఎంత గొప్పవాడో కూడా చెప్పుకుంటున్నాడు. ఇది కూడా మనం చదవాలి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో
దేవుడితో అన్నాడు కదా, నేను ఒక నివాస స్థలం ఏర్పాటు చేసేసాను, అందులో నివసించు, ఎప్పటికీ నివసించు అని దేవునితోటి అన్నాడు కదా. 14వ వచనంలో తన ముఖమును ప్రజల తట్టు తిప్పి, ఇప్పుడు దేవుని తట్టు కాదు ప్రజల తట్టు తిప్పి, ఇశ్రాయేళ్ల సమాజమంతయు నిలిచి ఉండగా ఇశ్రాయేలీల సమూహం జనములందరికీ ఇలా దీవిస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలిగి ఉండునుగాక. 16వ వచనంలో నేను ఇశ్రాయేలీలకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని అందుండునట్లుగా ఇశ్రాయేలీల గోత్రస్థానములలో ఏ పట్టణంలోనైనను మందిరము కట్టించుటకు నేను కోరలేదు, కానీ ఇశ్రాయేలీలకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరి ఉన్నాను అని ఆయన సెలవిచ్చాడు అనే మాట దేవుడు చెప్పిన మాట తెలియచేశాడు. 17వ వచనంలో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రి అయిన దావీదునకు మనస్సు పుట్టగా, యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు, ఆ తాత్పర్యం మంచిదే. అయినను నీవు మందిరము కట్టించకూడదు, నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలీల మీద సింహాసనాసీనుడనయుండి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామఘనతకు మందిరము కట్టించి ఉన్నాను. అందులో యెహోవా నిబంధన మందసము నాకు స్థలాన్ని ఏర్పరచితిని. ఐగుప్తు దేశంలో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. ఈ మాటలను ఎందుకు నేను చదువుతున్నాను అంటే, ఇక్కడ మనం గమనిస్తే ఈ రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఈ సన్నివేశంలో కట్టబడిన మందిర నిర్మాణం యొక్క గొప్పతనాన్ని ఎంత గొప్పగా కట్టాడో, అది నిజానికి దావీదుకు దేవుడు కట్టడానికి నిర్ణయిస్తే దావీదు వల్ల అది కాలేదు, దావీదు దాన్ని కట్టడానికి అనర్హుడయ్యాడు. నా తండ్రి నేను కట్టడానికి అర్హత సంపాదించాను కాబట్టి నేను ఎంత గొప్పగా మందిరాన్ని కట్టాను. అంత మాత్రమే కాదు, ఆ మందిరంలో ఐగుప్తు నుండి తీసుకొచ్చిన నిబంధన మందసాన్ని సైతం నేను అక్కడకు తీసుకొచ్చి ఆ నిబంధన మందసాన్ని నేను ఈ దేవాలయంలో పెట్టాను, ఎంత గొప్ప పని చేశాను, దానికి కూడా స్థలాన్ని కేటాయించానని గొప్పగా తన ప్రజలతో చెబుతున్న సంఘటన ఇక్కడ మనం గమనిస్తున్నాం. సో ఇక్కడ ఇట్టి రీతిగా అంటే మందిరం యొక్క గొప్పతనాన్ని తన తండ్రి ఆ పని చేయలేకపోయాడు, నేను ఆ పని చేశాను కాబట్టి నేను సింహాసనాసీనుడిగా ఒక పక్క ఇశ్రాయేలును పరిపాలిస్తుంటే ఒక రాజుగా నేను ఈ స్థానంలో ఉన్నాను, దేవునికి ఆ స్థలాన్ని కేటాయించి దేవుణ్ణి అక్కడ పెట్టాను అనే మాటలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. నేనేమో ఇశ్రాయేలుకు రాజుగా కూర్చున్నాను, దేవునికేమో ఆ మందిర స్థలాన్ని ఇచ్చాను, దేవుడేమో ఆ మందిరంలో ఉంటాడు, నేనేమో ఈ సింహాసనం మీద కూర్చుంటాను అనే రీతిగా ఇక్కడ సొలొమోను మాటలు మనకు కనబడుతున్నాయి. సో ఇప్పుడు 12వ వచనంలో అంధకారంలో దేవుడు నివసిస్తున్నాడు అని అన్న మాట, ఇక్కడ మాట్లాడిన మాట తర్వాత ఇదే 22వ వచనం నుండి ఆ బలిపీఠం వద్ద నిలబడి బలి అర్పణ అర్పించే సమయంలో ఒక సుదీర్ఘమైన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? ఈ సొలొమోను. ఆ మందిరం యొక్క ప్రారంభ దినోత్సవం ముందు ఆ ప్రార్థన అంతా నేను చదవను, కానీ ఆ ప్రార్థనలో మాట్లాడిన కొన్ని మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో 26 నుండి నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రి అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము అని అంటూ ప్రార్థనలో 27వ వచనంలో ఇలా అంటున్నాడు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. 12వ వచనంలో ఏమంటున్నాడు? గాఢాంధకారమందు దేవుడు నివాసం చేస్తాడంటున్నాడు కదా. ఇక్కడ మార్పు కనబడుతుంది. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. మహాకాశములు సైతం నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరం ఎలాగు పట్టును అంటున్నాడు. ఇదే 8వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో నేను నివాసం నీ కోసం కట్టేశాను, ఏమన్నాడు? నీవు నివాసం చేయటానికి నేను మందిరాన్ని కట్టించాను, సదాకాలం నీవు అందులో నివసించడానికి ఒక మందిర స్థలాన్ని నీకు కేటాయించేశానని దేవుడితో అన్న మాటలు ఇక్కడ గమనిస్తున్నాం కదా. ఇదే నోటితో ఇదే సొలొమోను ప్రార్థనలో ఏమంటున్నాడు? దేవుడు లోకంలో నివసించడు, ఈ సృష్టిలో ఈ కనబడుతున్న వాటిలో దేవుడు నివసించుడు. అంత మాత్రమే కాదు, మహాకాశములు సైతం నిన్ను పట్టజాలవు అంటున్నాడు మొదటి రాజుల 8:27లో. అంటే ఎంత ఆజానుబాహుడైన దేవుడు!
ఆకాశమును సింహాసనంగా చేసుకున్న దేవుడు అనే ఆలోచన అర్థమైంది. తరువాత నేను కట్టించిన ఈ మందిరంలో ఎలాగూ ఆయనకు సరిపోతుంది, నేను కట్టించిన ఈ మందిరం ఆయనకు ఎలా సరిపోతుంది అనే మాట కూడా మాట్లాడాడు. సో ఇక్కడ ఇలాగూ అంటే అక్కడే నివసించు సదాకాలం అని అదే నోటితో అన్న ఇదే సొలొమోను వెంటనే అసలు లోకంలో దేవుడు నివసించే స్థలం లోకం కాదు అనేది గుర్తించాడు. మహాకాశములే పట్టజాలనంత ఉన్నతమైన వాడు దేవుడు అనేది గుర్తించాడు. అలాంటి ఉన్నతమైన దేవుడు ఈ మందిరంలో నివసించమంటే ఆ మందిరం దేవుడికి ఎలా సరిపోతుంది అనే విషయాన్ని కూడా గుర్తించారు. దీనికి మించి 30వ వచనంలో నేను నేరుగా చదువుతున్నాను. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనంలో, నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు అంటున్నాడు. ఇక్కడ గమనించండి, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో అంధకారమందు నివాసం చేస్తున్న దేవుడు ఎలా సెలవిస్తున్నాడు, అంధకారమందు దేవుడు నివాసం చేస్తున్నాడు అనే రీతిగా ఉంది కదా, అన్నాడు కదా. అదే నోటితో సొలొమోను ఏమంటున్నాడంటే ఇక్కడ ఏమంటున్నాడు 30వ వచనంలో, మధ్య భాగంలో చదువుతున్నాను, నీ నివాస స్థానమైన ఆకాశమందు మా ప్రార్థన విని మా విన్నపమును అంగీకరించుము, వినున్నప్పుడెల్లా మమ్మల్ని క్షమించుము అంటున్నాడు. గమనించండి. సో వైరుధ్యం అనేది ఇక్కడ తొలగిపోయింది. అంటే ఇక్కడేమో దేవుడు అంధకారంలో నివసిస్తున్నాడు అనే మాట మాట్లాడటం, కిందకు వచ్చేటప్పటికి ఆ నివాస స్థలము ఆకాశంలో దేవుడు నివసిస్తున్నాడు, ఆకాశాన్ని సింహాసనంగా కలిగి ఉన్నాడు అనే క్లారిటీ అతని మాటల్లోనే ఇదే అధ్యాయంలోనే మనకి కలుగుతూ ఉంది. సో ఇప్పుడు అంధకారం అనే పదం ఇక్కడ ఉపయోగించబడింది కదా, దేవుడు గాఢాంధకారముందు నివాసం చేస్తున్నాడు అనే రీతిగా ఇక్కడ జ్ఞానవంతుడైన సొలొమోను మాట్లాడాడు కదా. కానీ కొంత లోతుగా అదే మాటను మనం ధ్యానం చేసినప్పుడు అసలు సొలొమోను అన్న మాటలో తప్పేమిటి అని ఒక విధానంలో ఆలోచన చేద్దాం. ఎందుకంటే బైబిల్ కాంట్రడిక్షన్స్ కదా, బైబిల్లో ఉన్నది అది సరైనదా కాదా అనేది రుచి చూచి దేవుడు ఉత్తముడా కాదా అని మనం తెలుసుకోవాలి కదా. వాక్యంలో నుండే ఈ సొలొమోను అన్న మాట ఒకవేళ నిజంగానే కాంట్రడిక్షనా, అంధకారంలోనే దేవుడు నివసించాడు అనే మాట అనడం సొలొమోను తప్పుగా భావించన్నాడా, అది ఎలా బైబిల్ ప్రకారంగా మనం అర్థం చేసుకోవాలి, ఇలాంటి కాంట్రడిక్షన్ ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు అసలు ఈ సొలొమోను అన్న మాటలో తప్పేంటి అనే విధానంలో మనం ఆలోచన చేద్దాం. ఓకే, ఆన్సర్ రాబట్టడానికి సొలొమోను అన్న మాటలో తప్పేంటి అనేది మనం ఇప్పుడు ప్రశ్న వేద్దాం. సో ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం దగ్గరికి వెళ్దాం. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతూ ఉండెను. ఎక్కడున్నాడు దేవుడు? చీకటి మీద, గాఢ అంధకారం మీద అల్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు సొలొమోను అన్నట్టుగా దేవుడు గాఢాంధకారంలో నివాసం చేస్తున్నాడు అని దేవుడే సెలవిస్తున్నాడు అన్నాడు అంటే మరి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో అదే మనకు కనబడుతుంది కదా. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములను కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉండెను. ఏ జలములు? చీకటి సంబంధమైన జలములు. చీకటి అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు దేవుడు ఆదిలో సృష్టి నిర్మాణం చేస్తున్నప్పుడు నివాసం ఉన్నది, అల్లాడిన స్థలము చీకటి అగాధ జలములే కదా. సో చీకటి అగాధ జలముల పైన దేవుడు అల్లాడుతూ ఉన్నాడు. సో అల్లాడుతున్న దేవుడు వెలుగుగా ఉన్నాడు, ఆ క్రింది భాగం చీకటిగా ఉన్నది. ఇప్పుడు గమనించండి, సొలొమోను అంధకారములో దేవుడు నివాసం ఉన్నాడు అనే విషయం సెలవిస్తున్నాడు అనే మాట మాట్లాడాడు కదా రాజుల మొదటి గ్రంథం 8:12 వచనంలో. అంధకారంలో దేవుడు రహస్యంగా నివాసం ఉన్నాడు అనే రీతిగా మాట్లాడాడు కదా. ఇక్కడ ఒక్క మాట మనం గుర్తించాలి, అంధకారములో నివాసం ఉన్నాడు అని అంటున్న దేవుడు అసలు ఎవరు? వెలుగుగా ఉన్నవాడు, వెలుగుగా ఉన్న దేవుడు. సో దేవుడు వెలుగా, బైబిల్ ఏమని సెలవిస్తుంది? దేవుడు వెలుగుగా ఉన్నాడా? బైబిల్ ఏమని సెలవిస్తుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు. సో దేవుడు వెలుగై ఉన్నాడు అనగానే వెంటనే మనకి డౌట్ వస్తుందేమో, అంటే దేవుడు వెలుగై ఉన్నాడా, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదా, చీకటి అసలు ఉండదా అనే ప్రశ్న. ఓహో, దేవుడు వెలుగుగానే ఉన్నాడా అనిపిస్తుందా?
బైబిల్ అందుకే క్లారిటీగా యోహాను రాసిన మొదటి పత్రిక 1:5 దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. చాలా క్లియర్గా బైబిల్లో రాయబడింది, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఇక్కడ గమనించండి, చీకటి అగాధ జలముల పైన దేవుడు అల్లాడుతున్నాడు. చీకటి చీకటిగానే ఉంది, వెలుగు వెలుగుగానే దేవుడు ఉన్నాడు. వెలుగులో చీకటి ఉండటం, చీకటిలో వెలుగు ఉండటం అనేది సాధ్యం కాదు. టెక్నికల్గా ఉంటే వెలుగు ఉండాలి, ఉంటే చీకటి ఉండాలి. ఉంటే వెలుగు ఉండాలి, ఉంటే చీకటి ఉండాలి. వెలుగు చీకటి మిక్స్ చేయబడినది ఎప్పుడన్నా మీరు చూసారా? వెలుగు చీకటి రెండు కలిపి మనం వాటిని సమపాలలో కలపగలమా? వెలుగు చీకటి అనేది ఎవరు కలపలేరు. ఉంటే వెలుగు ఉండాలి, ఉంటే చీకటి అనేది ఉండాలి. సో దేవుడు చీకటి అగాధ జలాల మీద అల్లాడుతూ ఉన్నాడు. అల్లాడుతున్న దేవుడు వెలుగుగానే ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:5 దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. సో ఇప్పుడు దేవుడు మొట్టమొదటిగా సృష్టి నిర్మాణం జరుగుతున్నప్పుడు, ఈ ఆదికాండం 1:2 నుండి 2వ భాగం సృష్టిని దేవుడు చేశాడు. ఇదే యూట్యూబ్లో షైన్ ఆఫ్ షెకీనా టీవీ, ఇదే యూట్యూబ్ ఛానల్లో షైన్ ఆఫ్ షెకీనా టీవీ ఛానల్లో సృష్టి చరిత్ర అనే అంశంలో భాగంగా ఈ విషయాలన్నీ తెలియచేశాను. చీకటి ఎలా వచ్చింది, దానికి కర్త ఎవరు అనే విషయం నేను బోధించాను. సో చీకటి అగాధ జలాల మీద ఉన్న దేవుడు వెలుగుగా ఉన్నాడు, చీకటి చీకటిగానే ఉంది. సో చీకటి చీకటిగా ఎలా ఉంటుంది దేవుడు వెలుగుగా ఉన్నప్పుడు అనిపిస్తుంది. సో చీకటి అగాధ జలాల మీద దేవుడు వెలుగుగా ఉన్నప్పుడు అక్కడ వెలుగుగానే ఉండాలి కదా, చీకటిగా ఎందుకున్నది? వెలుగుగా మార్చబడాలి కదా సృష్టి. చీకటి అగాధ జలాల మీద దేవుడు ఉన్నప్పుడు, అక్కడ వెలుగుగా దేవుడు ఉన్నప్పుడు, ఆ వెలుగుగా ఉన్న దేవుణ్ణి బట్టి ఆ చీకటి ప్రభావితం చేయబడాలి కదా, చీకటి వెలుగుమయంగా మార్చబడిపోవాలి కదా. సో ఇది మన టెక్నికల్గా మనం ఆలోచించే విధానం ఇది. దేవుడు వెలుగుగా ఉన్నాడు కాబట్టి చీకటి అనేది అక్కడ ఉండకుండా ప్రకృతి సంబంధంగా కూడా వెలుగుగా మార్చబడిపోవాలి అనేది మన ఆలోచన, మన జ్ఞానం బట్టి మనం ఆలోచిస్తూ ఉన్నాం. అయితే దేవుడంట వెలుగు కమ్మని పలికగానే, ఆదికాండం 1:3 దేవుడు వెలుగు కమ్మని పలికగానే వెలుగు కలిగింది. సరే, వెలుగు కలగమన్న తర్వాత వెలుగు కలిగింది. వెలుగు ఎంతవరకు కలిగింది? మళ్ళా చీకటి అలాగే ఉంది, మళ్ళా చీకటి అలాగే ఉంది. సో వెలుగు చీకటిని దేవుడు వేరు చేసి వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేర్లు పెట్టాడు. ఆదికాండం 1:4 సో ఇప్పుడు చీకటి చీకటిగానే ఉంది, దేవుడు వెలుగు కమ్మన్నప్పుడు వెలుగు కలిగింది, వెలుగు వెలుగుగా ఉంది, చీకటి చీకటిగా ఉంది. వెలుగు మంచిదైనట్టుగా దేవుడు చూశాడు, కానీ చీకటి మంచిది అని దేవుడు అనలేదు. చీకటిని దేవుడు ఇష్టపడలేదు, చీకటి మంచిది అని దేవుడు అనలేదు. వెలుగును దేవుడు చేశాడు, చేసిన సృష్టి వెలుగు కాబట్టి దేవుడు చేసిన సృష్టిని బట్టి మంచిదిగా దేవుడు భావించి వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు. వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేర్లు పెట్టాడు అనే మాట మనకి ఆదికాండం 1:4 కనబడుతుంది. వెలుగు మంచిదిగా భావించాడు దేవుడు. ఇదంతా ఆదికాండం 1:3-4 సో ఇప్పుడు వెలుగు మంచిదిగా భావించాడు అంటే వెలుగు దేవుడు చేశాడు, వెలుగు మంచిది అని అన్నాడు. మరి చీకటిని దేవుడు చేయలేదు కదా, చీకటి అనేది దేవుడు చేయలేదు కదా. కానీ ఇదే చీకటిని గూర్చి ఇంకో కాంట్రడిక్షన్ బైబిల్లో దేవుడే చేసినట్టుగా వ్రాయబడింది చీకటిని. దీనిని కూడా ఇప్పుడు మనం చూద్దాం. మన అంశం చీకటి కాబట్టి దాదాపుగా కొంత సమయంలో ఎంతవరకు నేను చెప్పగలను అవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథం 45:7 రాయబడిన మాట నేను తెలియచేస్తున్నాను. నేను వెలుగును సృజించినవాడును, అంధకారమును కలుగు చేసేవాడను. గమనించండి, వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగు చేసేవాడను, సమాధానకర్తను, కీడును కలుగు చేయువాడను నేనే. యెహోవా అను నేనే వీటన్నిటినీ కలుగు చేయువాడను అనే మాట యెషయా గ్రంథం 45:7 రాయబడింది. ఇక్కడ ఎంత నేరుగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, వెలుగును సృజించేవాడును నేనే, అంధకారాన్ని కూడా కలుగు చేసేవాడు నేనే. ఇప్పుడు చీకటి అనే సబ్జెక్ట్ కాబట్టి అంధకారం దగ్గర అవుదాం. సో దేవుడు అంధకారాన్ని కలుగు చేసింది నేనే అనే మాట దేవుడు నేరుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, అంధకారం అనేది దేవుడు సృష్టించాడా? దేవుడు ఆ చీకటిని దేవుడు తయారు చేశాడా? బైబిల్లో ఏంటి, వెలుగును సృజించిన వాడు నేనే, అంధకారాన్ని కలుగు చేసిన వాడు నేనే అంటున్నాడేంటి? సో దీన్ని మనం కొంత లోతుగా ఆలోచన చేస్తే
మరలా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుని యందు చీకటి ఎంత మాత్రం లేదు అనే విషయం మనకు కనబడుతుంది. సో దేవుడు వెలుగై ఉన్నాడు, కానీ దేవుడు వెలుగై ఉండగా ఆయనలో ఇక చీకటి అనేది ఎంత మాత్రం ఉండదు లేదు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు బైబిల్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవునిలో చీకటి లేదు, దేవునిలో చీకటి లేదు అని కళాఖండితంగా రాయబడింది. మొట్టమొదటి మొట్టమొదటి వచనం చెప్పాను, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16లో దేవుడు సమీపింపరాని తేజస్సులో వెలుగులో దేవుడు, తేజస్సు అంటే వెలుగులో దేవుడు ఉన్నాడు, ఆయన ఎవరు చూడలేరు అని బైబిల్లో రాయబడింది కదా. ఇక్కడ ఏంటి, దేవుడు అంధకారాన్ని చీకటిని నేనే చేశాను అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అసలు దేవునిలో చీకటి అనేది ఉన్నదా? చీకటి అనేది ఉన్నదా? బైబిల్ ప్రకారంగా చూస్తే ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు అనేది బైబిల్ మనకు తెలియజేస్తుంది. మరి లేనిది దేవుడు ఎలా ఇస్తాడు? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవునిలో లేదు, లేనిది దేవుడు ఎలా ఇస్తాడు? నీ దగ్గర లేని వస్తువు నువ్వు అడిగితే ఇవ్వలేవు, నీ దగ్గర లేని డబ్బు నువ్వు అడిగితే ఇవ్వలేవు, నీ దగ్గర లేనిది నేను అడిగినా నువ్వు ఇవ్వలేవు, నీ దగ్గర లేదు కాబట్టి. మరి నీ దగ్గర లేదు, అది నువ్వు ఇవ్వలేవు అనే విషయం నీకు తెలుసు. మరి దేవుడి దగ్గర లేదు, దేవుడు ఎందుకు ఇస్తాడు? దేవుడు ఇవ్వడు. కానీ ఇక్కడ బైబిల్లో రాయబడింది, నేను వెలుగును సృజించిన వాడు నేనే, అంధకారాన్ని కలుగజేసేవాడిని నేనే అంటున్నాడు కదా. మరి ఏమిటి దీనికి అర్థం అంటే, దేవుడు ప్రతి పరిణామానికి ఒక క్రియకు ఇంకొక ప్రక్రియ, యాక్షన్ ఫర్ ఎవ్రీ రియాక్షన్, ఒక క్రియకు ఇంకొక ప్రక్రియ కలిగే విధానం ఉన్నది కదా. ఆ సహజ ధర్మముగా జరుగుతున్న ఈ క్రియ అంటే, ఒక క్రియ జరిగినప్పుడు ఇంకొక ప్రక్రియ ఇంకొక కోణంలో జరుగుతున్న ఆ క్రియ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకొక విరుద్ధమైన, దేవుడు వెలుగునే దేవుడు చేస్తున్నాడు, కానీ ఇంకొక ప్రక్రియ అనేది ఇంకొక కోణంలో జరుగుతుంది. అది ఎలా? ఉదాహరణకు చీకటి అనేది దేవుడు చేయలేదు ఆదికాండం 1వ అధ్యాయంలో, కానీ చీకటి జలాల మీద ఆయన అల్లాడుతున్నాడు. ఒకటి మనం ఆలోచన చేయాలి, చీకటి అగాధ జలాల మీద దేవుడు వెలుగుగా ఉన్నాడు. వెలుగుగా దేవుడు ఉన్నప్పుడు చీకటి అగాధ జలాలు అనే పదం ఎందుకు రాయబడింది బైబిల్లో? ఎందుకు రాయబడింది? చీకటి అగాధ జలాలు ఇంకా ఎందుకు చీకటిగానే ఉన్నాయి? దేవుడు వెలుగుగా ఉన్నాడు కదా. దీని గురించి బైబిల్ ఏమని చెప్తుంది? యోహాను రాసిన సువార్త పత్రిక కాదు, యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకున్నది. ఇది మనం గుర్తించాలి. దేవుడు వెలుగై ఉన్నాడు అంటే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఆ వెలుగు, ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం మనుషులకు వెలుగుగా ఉన్నది. దేవునిలో వెలుగు ఉన్నది, ఆ వెలుగు మనుషులకు వెలుగుగా, ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉన్నది. 5వ వచనంలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దానిని గ్రహింపకున్నది అనే మాట రాయబడింది. అంటే ఇక్కడ ఏంటి, దేవుడు చీకటి అగాధ జలముల మీద వెలుగుగానే ఉన్నాడు, ఆ చీకటి అగాధ జలాలుగానే ఉన్నాయి, దేవుడు వెలుగుగానే ఉన్నాడు. ఎందుకు? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి వెలుగును అబ్జర్వ్ చేయట్లేదు. దేవుని యొక్క వెలుగును ఈ చీకటి అబ్జర్వ్ చేసి వెలుగుమయంగా మార్చబడలేదు. ప్రకృతి సంబంధంగా ఉన్న చీకటిగానే ఉంది, దేవుని సంబంధమైన వెలుగుగానే ఉంది. సో దేవుడు అక్కడే చీకటి అగాధ జలాల మీద అల్లాడుతున్నప్పటికీ దేవుడు వెలుగుగానే ఉన్నాడు, చీకటిగానే ఉంది. రెండవది గమనిస్తే, దేవుడు వెలుగు కమ్మని కూడా పలికాడు. వెలుగు కమ్మని పలికిన తర్వాత ఏమైపోవాలి? సాధారణంగా వెలుగుమయం అయిపోవాలి, మొత్తం అంతా వెలుగైపోవాలి. కానీ వెలుగుమయం అయిపోయింది ఒక పక్క అనేది అంత వాస్తవము, చీకటి కూడా ఇంకా అలాగే ఉన్నది అనేది కూడా అంతే వాస్తవం. చీకటి కూడా ఒక పక్క అలాగే ఉంది. సో దీన్ని గురించి కూడా బైబిల్ ఏమని చెప్తుంది? దేవుడు మాట్లాడుతున్న మాటలను బట్టే నేను ఇక్కడ చదువుతున్నాను. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో దేవుడు ప్రశ్నిస్తున్నాడు నేరుగా. ఇది యోబు దగ్గర ఉన్న స్నేహితులు మాట్లాడింది కాదు, యోబు మాట్లాడిన మాటలు కాదు. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో నేను చదువుతున్న మాటలు 9వ వచనంలో, నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను
వేసినప్పుడు నువ్వు ఉన్నావా? ఇక్కడ గమనించండి, గాఢాంధకారం అనే పదాన్ని దేవుడు ఉపయోగిస్తున్నాడు. రెండవది కింద నుండి 12వ వచనం కిందకు వస్తే 38 యోబు గ్రంథం 12లో, అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించున్నట్లు అనే మాట మాట్లాడాడు. అరుణోదయం అంటే ఉదయకాలమందు కలిగే వెలుగును గూర్చి. తర్వాత అది దుష్టులను తనలో నుండి నుండకుండా దులిపివేయునట్లును నీవు ఎప్పుడైనా ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? ఎక్కడ వెలుగు, ఎంతవరకు వెలుగు ప్రకాశించాలో, ఎక్కడ చీకటిగా ఉండాలో ఈ సరిహద్దును, అరుణోదయమునకు దాని స్థలాన్ని, వెలుగునకు దాని స్థలాన్ని నువ్వు తెలిపావా అనే ప్రశ్న ఇక్కడ దేవుడు వేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడు చీకటికి వెలుగుకు మధ్య సరిహద్దును నియమించాడు. దేవుడు వెలుగు కలుగును గాక అన్నప్పుడు వెలుగంతా అయిపోలేదు. ఆ వెలుగు అనేది దుష్టులకు, దుష్ట సంబంధమైన రాజ్యములకు సాదృశ్యంగా నిలిచి ఉండేటట్టు దేవుడు చేశాడు. కాబట్టి దేవుని సంబంధమైన రాజ్యం వెలుగునకు ఒక ప్రక్క సాదృశ్యంగా, చీకటి అనేది సాతాను సంబంధమైన రాజ్యమునకు సాదృశ్యంగా ఒక పక్క ఉండేటట్టుగా దేవుడే చేసి వెలుగు ఇంతవరకే ఉండాలి అని సరిహద్దును దేవుడు నియమించాడు. అందుకు అరుణోదయము దానికి ఎక్కడి వరకు ఆ ఉదయం ఆ వెలుగు ప్రకాశించాలో ఆ వెలుగునకు స్థానాన్ని దేవుడు తెలిపి ఇక్కడ వరకు నీవు ఉండాలి అని దేవుడు సరిహద్దును నియమిస్తే, ఈ భూభాగంలో ఒక పక్క వెలుగు, ఇంకొక చోట చీకటి ఉండేటట్టుగా, వెలుగు చీకటిని రెండింటిని వేరు చేస్తూ వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని దేవుడు పేర్లు ఏ రీతిగా బైబిల్లో పెట్టాడు అని రాయబడిందో అదే రీతిగా దేవుడు వెలుగు కలుగును గాక అని అన్న తర్వాత కూడా వెలుగు కలిగింది. అదే క్షణంలో చీకటి సరిహద్దును కూడా దేవుడు పెట్టి వెలుగును ఇంతవరకే నువ్వు ప్రకాశించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. వెలుగు ఇంతవరకే ఉండాలి అని దేవుడు మాట్లాడాడు. కాబట్టి వెలుగు అనేది కలుగును గాక అని దేవుడు మాట్లాడాడు. అదే క్షణంలో చీకటి కూడా ఉంది కనుక అక్కడ మనకు అర్థమవుతుంది, వెలుగునకు చీకటికి సరిహద్దును నియమించేవాడు, అంత గొప్పవాడు దేవుడు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో వెలుగు దేవుని రాజ్యానికి సాదృశ్యం, చీకటి సాతాను సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. వెలుగు నీతికి సాదృశ్యంగా ఉంది, అలాగే చీకటి దుష్ట క్రియలకు సాదృశ్యంగా ఉంది, అలాగే పరిశుద్ధతకు వెలుగు సాదృశ్యంగా ఉంది, పాపమునకు చీకటి సాదృశ్యంగా ఉంది. ఇలా రెండు విభాగాలుగా చేయబడిన ఈ సృష్టి వెలుగు చీకటి చేత వేరు చేసింది మరి దేవుడు కాదా? వెలుగును సృజించిన వాడు నేనే, చీకటిని అంధకారాన్ని కలుగజేసిన వాడు నేనే అంటే ఈ చీకటి అనేది ఉంది, చీకటిని వెలుగును వేరు చేసి అంధకారం ఉండేటట్టుగా చేసింది దేవుడు కాదా? యెషయా గ్రంథం 45:7 వచనంలో వెలుగును సృజించిన వాడును నేనే, ఆ గాఢాంధకారమును కలుగచేవాడును నేనే అని అన్నప్పుడు గాఢాంధకారం అనేది దేవుడు మాట్లాడలేదు, కానీ ఆ చీకటి అనేది ముందు నుండి ఉంది. ఆ ముందు నుండి ఉన్న చీకటి, దానికి కారణం ఇప్పుడు సందర్భంలో భాగంగా చెప్తున్నాను. సాతాను ఒక క్రియకు ఇంకొక ప్రక్రియ ఉన్నది అనే మాట నేను మీకు తెలియజేస్తాను. ఒక క్రియకు ఇంకొక ప్రక్రియ జరుగుతుంది కదా. సాతాను దేవుని రాజ్యము నుండి, సాతాను వాని యొక్క దూతలు మొట్టమొదటిగా సృష్టించబడిన ఈ సృష్టి నిర్మాణంలో పడినప్పుడు, సృష్టి నిర్మాణం అనేది కంప్లీట్గా నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా మారిపోయింది. అదే ఆదికాండం 1:2 మరి మొట్టమొదటిగా సృష్టించబడిన సృష్టి ఎట్టి రీతిగా ఉన్నది? యెషయా గ్రంథం 45:18 ప్రకారంగా భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడు యెహోవాయే అని మాట్లాడుతూ, దేవుడు భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు, నిరాకారంగా ఉండినట్లు దానిని చెయ్యలేదు, నివాస స్థలమగునట్లుగా దేవుడు దాన్ని సృజించాడు అని రాయబడింది. మరి నిరాకారంగా ఉన్న ఈ భూమి, ఆదికాండం 1:2 ఉన్న ఈ భూమి నిరాకారంగా ఉంది కదా. నిరాకారంగా ఉన్నట్టుగా దేవుడు చేయలేదు అని బైబిల్ చెప్తుంది. గమనించండి, నిరాకారంగా ఉండునట్లుగా, శూన్యంగా ఉండినట్లుగా దేవుడు చేయలేదు అని బైబిల్ చెప్తుంది. 18 యెషయా గ్రంథం 45:18 దేవుడు భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు, నిరాకారంగా ఉండునట్లు, నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా ఉన్నట్టు దేవుడు చేయలేదు. మరి ఎలా చేశాడు? నివాస స్థలమగునట్లుగా చేశాడు, మనుషులకు నివాస స్థలముగా ఉండేటట్టుగా దేవుడు చేశాడు. మరి నివాస స్థలముగా దేవుడు చేశాడు, నిరాకారంగా దేవుడు చేయలేదు అన్నప్పుడు నివాస స్థలముగా దేవుడు చేసిన ఈ సృష్టిలో చీకటి లేదు, నిరాకారం లేదు, శూన్యం లేదు, దేవుడు చెయ్యలేదు. అందుకే ఇక్కడ ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు, నిరాకారముగా ఉండినట్లు దాన్ని సృజింపలేదు. ఎలా చేశాడంటే నరులకు నివాస స్థలమగునట్లుగా చేశాడు అని బైబిల్లో రాయబడింది. కాబట్టి చీకటి అనేది సాతాను ద్వారా, సాతాను చేసిన పాపమునకు ప్రతిబింబముగా చీకటి అనేది లోకాన్ని ఆవరించింది. సాతాను చేసిన ప్రక్రియ ఏం జరిగింది అంటే, అపవాది వాని దూతలు ఆకాశంలో నుండి గెంటివేయబడినప్పుడు
ఆ పైనుండి పడిపోయిన దేవుని దూతలు, తప్పు చేసి పాపం చేసిన దేవుని దూతలతో మొట్టమొదటిగా చేయబడిన ఈ సృష్టి అంతా నింపబడి ఉంది. అలా నింపబడిన కారణంగా ఈ భూమి నాశనమునకు గురి అయింది. ఎందుకు గురి అయింది? దేవుడే చేశాడా నాశనం? ఎందుకు గురి అయింది? క్రియకు ప్రక్రియ. ఎందుకు గురి అయింది? క్రియకు ప్రక్రియ అంటే ఇక్కడ అర్థం అవ్వాలి. అసలు ఈ భూమి ఆకాశం, ఈ సృష్టి అంతా ఈ భూమిని కలుగజేసినప్పుడు ఎవరి చేతికి ఇచ్చాడు దేవుడు? ఎవరి ఆధీనంలో ఉంది భూమి? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఏదైనా తోటలో ఉన్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఈ లూసిఫరే కదా. ఏదైనా తోటలో లూసిఫర్ అనేవాడు, లూసిఫర్ యొక్క దూతలు ఏదైనా తోటలో ఉన్నారు కదా. అంటే దేవుడు భూమిని కలుగజేసి ఎవరి చేతికి అప్పగించాడు మొట్టమొదటి భూమిని? లూసిఫర్. అప్పటి కాలంలో ప్రధాన దూతగా, వేకువ చుక్కగా పిలువబడుతున్న లూసిఫర్కి దేవుడి అధికారం ఇచ్చాడు. ఈ భూమి మీద పరిపాలన చేసే అధికారం ఇచ్చాడు. సో ఎప్పుడైతే ఆకాశం నుండి సాతానుగా మార్చబడి దేవుని దూతలు, అపవాది లేక దురాత్మలుగా ఈ భూమి మీదకు గెంటివేయబడ్డారో వీరందరి చేత భూమి నింపబడింది. ఈ భూమి ఎవరి అధికారం క్రింద ఉంది? సాతాను యొక్క అధికారం క్రింద ఉంది. సాతాను యొక్క అధికారం క్రింద ఉంది. సో సాతాను అధికారం క్రింద ఉన్న భూమిని నాశనం చేసేదెవరు? నాశనానికి కర్త ఎవరు? నిరాకారంగా చేసేదెవరు? వెలుగుకు బదులు చీకటిగా సామ్రాజ్యంగా చేసేదెవరు? పరలోకం నుండి గెంటివేయబడిన సాతాను వెంటనే దేవుడిచ్చిన ఈ రూపురేఖలను మార్పు చేస్తాడు. ఎందుకంటే సాతానుకు అధికారం ఉంది. ఏదైనా తోటలో ఆదాము స్థానంలో ఆది నుండి వాడు ఉన్నాడు కనుక. కాబట్టి దేవుడు చేసిన ఈ వెలుగు సంబంధమైన సృష్టిని చీకటిమయముగా చేశాడు. దేవుడు చేసిన ఆకారముగా, విశాలమైన ప్రపంచముగా ఉన్న ఈ సృష్టిని నిరాకారంగా, ఆకారం లేని రీతిగా చేశాడు. శూన్యముగా చేశాడు. మొత్తం కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసేసాడు. ఎవరు? సాతాను. ఎందుకంటారా? సాతానుకు అధికారం ఇవ్వబడింది. సాతాను ఈ మొట్టమొదటిగా చేయబడిన సృష్టి పైన పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి సాతాను దగ్గర వెలుగు లేదు కదా. వెలుగు అనేది లేదు. వెలుగు లేనివాడు మరి ప్రపంచానికి ఏమిస్తాడు? వానిలో ఉన్న చీకటిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో వెలుగు దూత వేషం వేసుకుని తిరిగేవాడు, వెలుగు లేనివాడు, వెలుగున్నట్టుగా నటించేవాడు, చీకటి కలిగిన వాడు సాతాను. సాతాను దగ్గర చీకటి ఉంది. సాతాను చీకటిస్తాడు ప్రపంచానికి. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు అనేది దేవునిలో ఉంది, చీకటి దేవునిలో లేదు. 1 యోహాను 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన అందు చీకటి లేదు. చీకటి లేనప్పుడు దేవుడు చీకటి ఇవ్వలేడు. మరి చీకటి కలిగిన వాడు, చీకటి ఇవ్వగలిగిన వాడు ఎవరు? ఈ లోకనాథుడు, ఈ లోకాన్ని పరిపాలించేవాడు. ఆ మాట యేసుప్రభు కూడా అన్నాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో ఈ లోక సంబంధిగా ఉన్న ఈ యొక్క సాతానును గురించి ఏమంటున్నాడు? పరిపాలన చేసేవాడు, ఈ లోకానికి నాథుడు, అధిపతి అని యేసుప్రభు కూడా సంబోధించాడు. ఈ భూమిపైన అధికారం ఉంది సాతానుకు. సాతానుకు అధికారం ఉంది కాబట్టి సాతాను ఎలాగైనా నాశనం చేసుకుంటాడు. తనదే కదా సొత్తు. ఇది భూమి దేవుడు ఇచ్చేశాడు కదా అధికారం. ఈ భూమి అంతా తనకి పరిపాలన క్రిందకు దేవుడు అప్పగించాడు కదా, నివాస స్థలముగా చేయబడిన మొట్టమొదటి సృష్టి. కాబట్టి సాతాను చేతికి ఇవ్వబడిన తర్వాత సాతాను ఎలాగైనా దేవుడిచ్చిన రూపురేఖలు నిర్మూలం చేస్తాడు. వెలుగుకు బదులు చీకటి కలుగ చేస్తాడు. ఎందుకు? చీకటి వానిలో ఉంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 వచనాలు చదివితే అంధకార సంబంధమైన లోకనాథులు, అంధకారాన్ని కలిగిన వారు, చీకటిని కలిగిన ఈ లోకనాథులు, దురాత్మల సమూహాలు, ప్రధానులు పౌలు సంబోధిస్తున్నాడు కదా. కాబట్టి ఈ అంధకార సంబంధమైన లోకనాథులు, అంధకారానికి కర్తగా ఉన్నవాడు సాతాను ఈ యొక్క ప్రిన్స్ ఆఫ్ డార్క్నెస్, చీకటి అధిపతి, అంధకారానికి అధిపతి అని పిలువబడుతున్నాడు. కాబట్టి యేసుప్రభు మాటలు కూడా వింటే మనకి కొంత వివరంగా అర్థమవుతుంది. 14వ అధ్యాయంలో యోహాను రాసిన సువార్తలో యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు కొన్ని మాటలు మాట్లాడాడు. ఆ మాటలు ఎలాంటి విషయాలు మనకు తెలియచేస్తున్నాయో మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ యోహాను రాసిన సువార్త 14:30 వచనంలో, ఇక మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు అన్నాడు. సాతాన్ని ఏమంటున్నాడు? ఈ లోక అధికారి అనే రీతిగా యేసుప్రభు సంబోధిస్తున్నాడు. యేసుప్రభు సంబోధిస్తున్న మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను. సో యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఈ లోక సంబంధితో నాకు అతనికి అసలు సంబంధమే లేదు అంటున్నాడు. అంటే దేనికి సంబంధం ఉండదు? వెలుగుకి చీకటికి సంబంధం ఉండదు. వెలుగుకి చీకటికి సంబంధం ఉండదు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసికి అవిశ్వాసికి సంబంధాలు లేవు.
వెలుగుకి చీకటికి సంబంధాలు లేవు. యేసుప్రభు ఏమంటున్నాడు? వెలుగుకి చీకటికి సంబంధం లేదు కదా, నేను వెలుగును, వాడు చీకటి, వానికి నాకు అసలు పొత్తే కుదరదు, రాజీయే అవదు, ఎలాంటి సహవాసం స్నేహం ఏదీ లేదు, వాడికి నాకు అసలు పడదు, వాడి లోక సంబంధి, ప్రకృతి సంబంధమైన జీవి, నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని, వెలుగుకి చీకటికి అసలు పడదు అనే రీతిగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాటను మనం గుర్తించాలి. ఇలాగూ ఇంకొక మాట వెలుగు చీకటి గురించి యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్స్ యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయంలో, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 13వ వచనంలో యేసు అంటున్నాడు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడవండి, చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి వెలుచున్నాడో పోతున్నాడో వాడు ఎరుగడు. 36వ వచనం యోహాను సువార్త 12:36లో, మీరు వెలుగు సంబంధులగునట్లు ఆ వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచండి అని చెప్పాడు. సో దేవుడు వెలుగై ఉన్నాడు, యేసు ప్రభు వెలుగుగా ఉన్నాడు. ఈ లోకంలో వెలుగుగా ఉన్న దేవుడు ఏమంటున్నాడు? యేసు ప్రభు ఏమంటున్నాడు? వెలుగుండగానే మీరు దీపం చక్కబెట్టుకోండి, ఇల్లు చక్కబెట్టుకోండి, వెలుగుండగానే. ఎందుకు? తర్వాత చీకటి సంబంధమైన రాజ్యంలో మీరు ఉంటున్నారు కాబట్టి వెలుగుండగానే మీరు వెలుగు సంబంధులుగా మార్చబడండి అనే మాట యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం గమనించాలి, వెలుగు అనేదే దేవునిలో ఉంది, అదే వెలుగును ఈ లోకానికి మానవులకు ఇవ్వటానికి యేసు ప్రభు వచ్చాడు. అందుకే ఈ లోకానికి నేను వెలుగును అనే మాట చాలా స్పష్టంగా యేసు ప్రభు మాట్లాడాడు. నేను ఈ లోకానికి వెలుగు అని మాట్లాడాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నేను ఈ లోకానికి వెలుగు అన్నాడు. మరి చీకటి ఎవరు? ఈ లోకానికి చీకటి ఎవరు అంటే సాతాను. చూడండి యోహాను రాసిన సువార్త 8:12లో, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అనే విషయం మాట్లాడాడు. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనంత చీకటి లేదు. దేవుణ్ణి వెంబడిస్తున్న వ్యక్తిలో చీకటి ఉండదు. ఉంటే వెలుగు ఉండాలి, లేకపోతే చీకటి ఉండాలి. సో యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను లోకమునకు వెలుగుగా ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో ఇక నడవడు, జీవపు వెలుగు కలిగిన వాడుగా నడుస్తాడు అనే మాట మాట్లాడాడు. దేవుని దగ్గర లేనిది దేవుడు ఇవ్వలేడు. సో ఆల్రెడీ ఈ సాతానుకు ఈ భూమి మీద సమస్త అధికారం. యెహెజ్కేలు గ్రంథం 28:13వ వచనంలో, ఆదాము స్థానంలో ఒకప్పుడు ఆదాము కంటే ముందు లూసిఫర్, సాతాను, అపవాది ఇదే ఈ భూమి మీద ఏదైనా తోటలో మొట్టమొదటి చేయబడిన సృష్టిలో ఉన్నాడు. ఈ భూమి అంతటిపైన అధికారం అనేది లూసిఫర్కు ఉన్నది. అధికారం భూమి పైన కలిగి ఉన్నాడు కాబట్టి భూమిని ఎలా నాశనం చేసుకోవాలో, కాపాడుకోవాలో, నాశనం చేసుకోవాలో అధికారం లూసిఫర్కు ఉంది కదా. పరలోకం నుండి గెంటివేయబడిన తర్వాత దేవుని ద్వారా సృష్టించబడిన సర్వ సృష్టిని నాశనం చేయగలిగాడు సాతాను. సర్వ సృష్టి అధికారం అనేది ఇచ్చేశాడు కదా. అధికారం, భూమిని పరిపాలించే అధికారం లూసిఫర్కి ఆదాము స్థానంలో, ఆదాము కన్నా ముందు లూసిఫర్కి ఇచ్చాడు. కాబట్టి లూసిఫర్కి ఇవ్వబడిన అధికారం బట్టి ఈ సృష్టి వినాశనం, నిరాకారం, శూన్యం, చీకటిగా లూసిఫర్ కలుగజేశాడు. అయితే కలుగచేయబడిన ఆ చీకటి అలాగే ఉంచి వెలుగు చీకటిని దేవుడు వేరు చేసి, వెలుగు కమ్మని పలికాడు, చీకటి కలుగును గాక అనలే, వెలుగు కమ్మని పలికి వెలుగు చీకటిలను రెండింటినీ వేరు చేసి, దేవుని రాజ్యం వేరు, చీకటి సంబంధమైన సాతాను రాజ్యం వేరు, ఈ రెండింటినీ మానవుని కళ్ళ ఎదుట ఉండేటట్టుగా దేవుడు పెట్టి, మరలా దేవుడు సృష్టి నిర్మాణం చేసి దేవుని యొక్క ప్రతినిధిగా ఆదాముని ఈ లోకంలో దేవుడు పెట్టాడు. ఆదికాండం 2వ వచనం నుండి, మొదటి అధ్యాయం 2వ వచనం నుండి చేయబడిన ఈ 2వ సృష్టి, 3వ వచనంలో వెలుగు కలుగును గాక అన్నాడు కదా. ఈ చేయబడిన 2వ సృష్టి అంతటిని పరిపాలించడానికి దేవుడు అధికారిగా పెట్టాడు. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం అంతా చదివితే, నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు, 4-5 వచనాల్లో. క్రింద 7వ వచనంకి వస్తే, వానికి సమస్తం మహిమ, ఘనత, కిరీటం ఇచ్చి వాని పాదాల కింద అన్నిటినీ పెట్టి అధికారం ఇచ్చేసావు అంటున్నాడు. సో ఒకప్పుడు లూసిఫర్కి ఇదే భూమి, ఈ సర్వ సృష్టి పైన అధికారం కలిగిన స్థితి ఉండేది. అయితే ఆ యొక్క అధికారాన్ని తీసివేసి మానవుడికి దేవుడిచ్చాడు. కాబట్టి లూసిఫర్ అందుకే ఆదాము అవ్వలను మోసగించాడు. అధికారాన్ని మరలా లాక్కునే ఉద్దేశంతో ఆదాము అవ్వల్ని బానిసలుగా చేసి, మానవులను బానిసలుగా చేసి తన క్రింద అతడు నాశనం చేసే ఉద్దేశంతో, మానవులకు పతనం కలుగ చేసే ఉద్దేశంతో అజ్ఞానిగా మానవుని చేశాడు. పండు తింటే జ్ఞానం వస్తుంది, పండు తింటే కళ్ళు తెరవబడతాయి, పండు తింటే మీరు చావరు, దేవతల్లాగా అవుతారని మోసగించి తనలో ఉన్న లక్షణాలు, చీకటి సంబంధమైన లక్షణాలు, చీకటి సంబంధమైన స్వభావాలు, మనస్తత్వం, చీకటి సంబంధమైన పాపం, ఇవన్నీ సాతాను సంబంధమైనవన్నీ మానవులలోనికి సాతాను కలుగ చేశాడు. కాబట్టి దేవునికి అలాగే సాతానుకు
ఈ ఇద్దరికి ఎప్పటికీ పడదు. దేవుని నమ్మిన నీకు సాతాను శత్రువే. దేవునితో నువ్వు ఉన్నప్పుడు సాతాను నీకు శత్రువే. దేవునితో నువ్వు లేకుండా, చీకటి లేక సాతానుతో నువ్వు ఉన్నప్పుడు దేవునికి దూరస్తుడుగానే నువ్వు ఉంటావు. ఈ ఇద్దరి మధ్య, దేవుని నమ్మిన వారికి దేవుని నమ్మని వారికి మధ్య వ్యత్యాసం అనేది ఈ భూమి మీద కనబడుతుంది. వెలుగు సంబంధమైన ఫలాలు ఫలించే వారికి, చీకటి సంబంధమైన ఫలాలు ఫలించే వ్యక్తులకు ఈ లోకంలో వ్యత్యాసం భూమి మీద మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అవి తండ్రి వలన కలగలేదు అని ఆశానిగ్రహం అనే ఆత్మఫలాన్ని గురించి చెప్తున్నప్పుడు నేను చెప్పాను. యూట్యూబ్లో ఉన్నది చూడండి. సో దేవుని ద్వారా రాలేదు నేత్రాశ, శరీరాశ, జీవపడంబం అనేది. సాతాను ద్వారా వచ్చింది. అది లోకంలో ఉంది. దానికి కర్త ఈ యొక్క సాతాను. చీకటి సంబంధమైన రాజ్యం దేవుడు సృష్టించలేదు, దానికి కర్త సాతాను. కాబట్టి దేవుని దగ్గర లేనిది దేవుడు ఇవ్వలేడు. కాబట్టి సొలొమోను మాట్లాడిన ఆ మాట, దేవుడు అంధకారమందు నివాసం ఉంటున్నాడు అనే మాట మాట్లాడి, అదే ప్రార్థనలో దేవుడు ఆకాశంలో నివాసం ఉన్నాడు, నేను కట్టిన నివాసం ఇదేపాటిది అని తర్వాత రియలైజ్ అయ్యాడు. అయితే అతను అన్న మాటలు అది అన్యంగా భావించక్కర్లేదు, అందులో అర్థం ఉంది. అసలు దేవుడు ఈ సృష్టి నిర్మాణం చేసినప్పుడు చీకటి అగాధ జలాల మీద నుండి ఆయన అక్కడ అల్లాడి సృష్టి నిర్మాణం చేశాడు అనేది మనకి అర్థమవుతుంది. తర్వాత పిల్లలు కొన్ని వచనాలు త్వరగా నేను చెప్పి ముగిస్తాను. అయితే దేవుడు వెలుగుగా ఉన్నాడు. ఆ వెలుగుగా ఉన్న దేవుడు యొక్క వెలుగు ఈ భూప్రపంచంలోనికి ప్రకాశించకుండా మేఘములను, గాఢాంధకారాన్ని అడ్డుగా పెట్టాడు అని కూడా బైబిల్ చెప్తుంది. కాబట్టి సొలొమోను మాటలో తప్పు లేదు. దేవుడు గాఢాంధకారాన్ని, మేఘాలను అడ్డు పెట్టినట్టుగా కూడా బైబిల్ గ్రంథం మనకి తెలియచేస్తుంది. ఆ వచనాలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో 11వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడిన మాట నేను చదువుతున్నాను. గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింప చేసెను. ఎవరు? దేవుడు. గుడారం వలె అంధకారం అనేది తన చుట్టూ వ్యాపింప చేశాడు. జలాంధకారం, ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకున్నాడు. సో ఇప్పుడు గమనించండి, జలాలతో కూడిన మేఘాలు, జలాలతో ఉన్న నీటి ఊటలు అడ్డుగా దేవుడు పెట్టుకున్నాడు. వాటిపైన దేవుడు ఉన్నాడు. సో ఇప్పుడు దేవుడు వెలుగుగా ఉన్నాడు. బైబిల్ చెప్పినట్టుగా ఆ దేవుణ్ణి మానవుడు చూడకుండా మానవునికి దేవునికి మధ్య ఏమి ఉంది అంటే గాఢాంధకారం అనేది ఉంది, చీకటి అనేది ఉంది. అదే బైబిల్ చెప్తుంది. అదే అక్కడ జ్ఞానవంతుడైన సొలొమోను కూడా అంటున్నాడు. సో పైన దేవుడు వెలుగుగానే ఉన్నాడు, కానీ కింద కనబడుతున్న చిత్రపటం అంధకారం పైన దేవుడు ఉన్నాడు. ఇక్కడ చూడండి, గుడారం వలె తన చుట్టూ అంధకారాన్ని చుట్టూ వ్యాపింపజేశాడు. మధ్యలో వెలుగుగా దేవుడు ఉన్నాడు, చుట్టూ చీకటిగా ఉంది. సో మధ్యలో ఉన్న వెలుగు అనేది వెలుగు అని ఎలా అర్థమవుతుంది? చీకటి అనేది చీకటి ఎలా అర్థమవుతుంది? నీకు వెలుగు అనేది అర్థం కావాలంటే చీకటి అనేది ఉండాలి, చీకటి అనేది అర్థం కావాలంటే వెలుగు అనేది ఉండాలి. కాబట్టి వెలుగు అనేది దేవుడు వెలుగై ఉన్నాడు అనే విషయం ఎలా తెలియచేస్తున్నాడు అంటే ప్రపంచానికి 18వ అధ్యాయం కీర్తన గ్రంథములో 12వ వచనంలో రాయబడింది. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయాను. పై నుండి వస్తున్న ఈ స్పార్క్స్, ఆకాశము నుండి వస్తున్న మెరుపులు. పైన దేవుడు వెలుగుగా ఉన్నాడు, మధ్యలో అంధకారం ఉంది, ఇక్కడ మనం ఉన్నాం. సో అంధకారములో దేవుడు మెరుపులను పుట్టించి పైన ఉన్న దేవుడు వెలుగుగా ఉన్నాడని చూపించడానికి దేవుడు అంధకారాన్ని చుట్టూ కూడా అంధకారాన్ని గుడారంగా పెట్టుకున్నాడు. పైన దేవుడు వెలుగుగా ఉన్నాడు, చుట్టూ అంధకారం ఉంది, అంధకారంలో చీకటిగా ఉంది. ఆ చీకటిలో మెరుపులు దేవుడు పుట్టించి ఈ భూమి మీద ఉన్న ప్రజలకు దేవుడు వెలుగుగా ఉన్నాడు. వెలుగు, మండుచున్న అగ్నిజ్వాలల లాంటి మెరుపులను దేవుడు పుట్టించి పైన ఉన్న దేవుడు వెలుగుగా ఉన్నాడు అనే విషయాన్ని ప్రపంచానికి దేవుడు తెలియచేస్తున్నాడు. సో దేవుడు అంధకారానికి పైగా ఉన్నాడు, ఆయనలో చీకటి లేదు, చీకటి ఆయనలో లేదు. అంధకారమునకు పైగా దేవుడు ఉన్నాడు, ఆయన చుట్టూ అంధకారం ఉంది. చీకటి జలాల మీద ఆయన అల్లాడుతున్నప్పుడు, ఆయన చీకటి అగాధ జలాల మీద ఉన్నప్పుడు అక్కడ అంతా అంధకారం ఎలా ఉంది, దేవుడు వెలుగు ఎలా ఉన్నాడు, అలాగే దేవుడు చుట్టూ వెలుగు ఉంది, వెలుగుమయంగా ఉన్నాడు. దాన్ని దాటిన తర్వాత, ఆ సరిహద్దు దాటిన తర్వాత చీకటే ఉంది. ఆ చీకటిలో వెలుగుకరమైన తన సన్నిధి కాంతిలో నుండి వచ్చే మెరుపుల్ని పంపించి వెలుగుగా ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో, వెలుగుగా ఉన్నాడు దేవుడు అనే విషయం ప్రపంచానికి దేవుడు తెలియచేస్తున్నాడు అనే విషయం బైబిల్లో రాయబడింది. ఇదే కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 2వ వచనం కూడా నేను చదువుతున్నాను. 97వ అధ్యాయం 2వ వచనంలో కాకరి మాటలు ఇవి. 97వ అధ్యాయంలో 2వ వచనం ఇటు రీతిగా రాబడింది.
మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును. మేఘము, అంధకారం ఆయన చుట్టూ ఉంటుంది. దేవుడు వెలుగుగానే ఉన్నాడు. దేవుడు చీకటి అని బైబిల్ చెప్పట్లేదు. దేవుడు వెలుగుగానే ఉన్నాడు. కానీ దేవుని యొక్క చుట్టూ మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉన్నాయి. అయితే దేవుడు ఎలాంటి వాడు? నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం. నీతి న్యాయములను దేవుడు కలిగిన వాడుగా, నీతి న్యాయములే సింహాసనమునకు ఆధారంగా దేవుడు కలిగి ఉన్నాడు. చీకటి కలిగిన వాడు, చీకటి సంబంధమైన లక్షణాలు కలిగిన వాడు అని బైబిల్ చెప్పట్లేదు. నీతి న్యాయములు కలిగిన వాడు దేవుడు అనే విషయాన్ని దేవుడు వాక్యం మనకు తెలియజేస్తుంది. తర్వాత చీకటి ఉన్నది కనుక వెలుగు అనేది కనబడుతుంది కదా. చీకటిలో వెలుగు ప్రత్యక్షపరచబడితే వెలుగు అనేది అర్థమవుతుంది కదా. ఇదే రాయబడింది కీర్తన గ్రంథం 97:3 అగ్ని ఆయనకు ముందుగా నడుచుచున్నది, అది చుట్టూ ఉన్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. 4వ ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపచేయుచున్నవి. దేవుడు వెలుగై ఉన్నాడు, అగ్నిగా ఉన్నాడు అనే విషయం తెలియజేయటానికి దేవుడు వెలుగుగా ఉన్నాడు. ఆయన చుట్టూ అంధకారం, మేఘాంధకారాలతో నింపబడి ఆ చీకటిలో నుండి వెలుగు, అగ్నిమయాన్ని, మెరుపులను దేవుడు పుట్టించి దేవుడు వెలుగై ఉన్నాడు అనే విషయాన్ని ప్రపంచానికి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. చీకటి అనేది దేవుని ద్వారా రాలేదు. సాతాను ఈ చీకటికి కర్తగా ఉన్నాడు. ముగింపులో నేను తెలియజేస్తున్నాను ప్లారా, దేవుడు చేసిన మొట్టమొదటి సృష్టి చీకటిమయంగా, నిరాకారంగా, శూన్యంగా మార్చబడిందంటే దానికి మొట్టమొదటి ప్రపంచానికి అధికారిగా ఉన్న లూసిఫర్ ఈ నిరాకారానికి, శూన్యానికి, చీకటికి కారణంగా తనకివ్వబడిన అధికారం క్రింద భూమి ఉన్నది కదా. కాబట్టి సర్వనాశనం చేసి నిరాకారంగా, చీకటిగా, శూన్యంగా చేశాడు. ఆ అధికారం మరలా ఆదాము దగ్గర నుండి లాక్కున్నాడు. ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా చేసి ఆదాము దగ్గర నుండి లాక్కున్నాడు. ఇప్పటికీ ఈ భూమి సాతాను యొక్క ఆధిపత్యం క్రింద ఉన్నది. సాతాను యొక్క ఆధిపత్యం క్రింద ఈ భూమి ఇప్పటికీ ఉంది. యేసు ప్రభు కాలంలో ఈ భూమి మీద ఉన్న మానవులు శాపమునకు లోనయ్యారు. కాబట్టి బాగు చేసి విడుదల పొందించి దయ్యాలను వెళ్ళగొట్టి విడుదల కలుగజేసే పరిచర్య చేశాడు. ఇంకా ఏమన్నాడు? అసలు ఉన్న ఈ లోకంలో ఉన్న ఈ లోక అధిపతికి నాకు అసలు సంబంధం లేదు, నా పని నాది, తన పని తనది అని చెప్పి కొన్ని మాటలు, వెలుగు చీకటిని గురించి కూడా యేసు ప్రభు మాట్లాడిన విషయాలు కూడా ఈరోజు మనం చూసాం. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న సందర్భంలో నువ్వు నా కాళ్ళకు మొక్కు, ఈ లోకరాజ్యాలన్నీ నేను నీకు ఇస్తానని సాతాను ఎలా అన్నాడు? ఎందుకన్నాడు? ఇప్పటికీ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సాటన్. ఈ భూమి మీద ఉన్న సమస్త సృష్టి ఆధిపత్యం అంతా సాతాను అధికారం క్రింద ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు పునరుద్ధానుడిగా తిరిగి లేచబడిన తర్వాత కూడా రాయబడిన ఎఫెసీ గ్రంథం 6:11, 12, 13 చూస్తే ఇప్పటికీ వారు లోకనాథులుగానే ఉన్నారు. సాతాను వాని సామ్రాజ్యం లోకనాథులుగానే ఉన్నారు. ప్రధానులుగా పరిపాలన చేస్తున్నారు. లోక అధిపతులుగా సాతాను వాని రాజ్యం పరిపాలన చేస్తుంది ఇప్పటికీ. కాబట్టి మనమైతే ఆత్మ సంబంధమైన, వెలుగు సంబంధులుగా మార్చబడ్డాం. పోరాడుతున్నది చీకటి సంబంధమైన దురాత్మలతో, శరీరులతో కాదు. కాబట్టి విషయాన్ని గుర్తించండి. చీకటి సంబంధమైన సామ్రాజ్యం అనేది ఈ భూమి మీద ఉంది. ఈ భూమి ఇంకా సాతాను ఆధిపత్యం క్రింద ఉంది. ఎప్పటి వరకంటే 1000 ఏళ్ల పరిపాలన జరిగి సాతాను అగ్నికుండంలో పడవేయబడేదాకా కూడా ఈ భూమి అనేది సాతాను ఆధిపత్యం క్రింద ఉంటుంది. తర్వాత ఈ సాతాను ఆధిపత్యం కలిగిన ఈ భూమి, శాపగ్రస్తమైన ఈ భూమిని దేవుడు తీసివేయబోతున్నాడు. ఈ భూమి శాపగ్రస్తమైంది. అందుకే ఆదాముతో అన్నాడు కదా, నువ్వు నా మాట వినకుండా నీ భార్య మాట విని చేసావు తప్పు, భూమి శపించబడింది అన్నాడు కదా. ఈ శాపగ్రస్తమైన ఈ భూమి ఆదాము చేసిన పాపమును బట్టి ప్రతిబింబంగా, చూడండి, సాతాను చేసిన పాపమునకు ప్రతిబింబంగా చీకటి, నిరాకారం, శూన్యం అనేది ఎలా ప్రత్యక్షపరచబడిందో లోకంలో, అలాగే ఆదాము చేసిన పాపం బట్టి కలిగింది, పాపమును బట్టి చేసిన ఆ ప్రక్రియ ఏంటంటే మరణము, శాపం. ఈ రెండు యేసు ప్రభు ఆయన శిలువలో మరణిస్తున్నప్పుడు శిలువ మీద వేలాడాడు. మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు కనుక శాపగ్రస్తమైన స్థితి మన జీవితంలో కొట్టేశాడు. ఆయన తండ్రి నా చేతిని నీకు అప్పగిస్తున్నా, ఆత్మను నేను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నప్పుడు మరణము కూడా ఆయన మన జీవితంలో కొట్టివేసి వెలుగు సంబంధమైన జీవులుగా, వెలుగు సంబంధమైన రాజ్య నివాసులుగా, దేవుని రాజ్య నివాసులుగా దేవుడు మనలను మార్చాడు. కాబట్టి అంధకార సంబంధమైన క్రియలలో మనం పాలిభాగస్తులుగా ఉండకుండా ఈ లోకమునకు భిన్నంగా మనం జీవించాలి అని బైబిల్ మనకు తెలియచేస్తుంది. కాబట్టి ఈ లోక సంబంధమైన జీవితానికి, ప్రకృతి సంబంధంగా లోక సంబంధమైన జీవితానికి, ప్రకృతి సంబంధమైన జీవితానికి, ఆత్మ సంబంధమైన జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి యేసు ప్రభు చెప్పిన ఆఖరి మాట మత్తయి రాసిన సువార్త 12:8 పిల్లరా, ఎవరైతే అంధకార సంబంధమైన క్రియలు, చీకటి సంబంధమైన క్రియలలో పాలిభాగస్తులు అవుతారో వాళ్ళందరూ చీకటిలోనికి త్రోయబడతారు. ఎందుకంటే సాతాను రాజ్యం, సామ్రాజ్యం చీకటి రాజ్యం. వారు చీకటిలోనికి త్రోయబడతారు. అక్కడ ఏడుపు, పండ్లు కోరుకుంటా ఉంటుంది.
మత్తయి రాసిన సువార్త 12:8 యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి చీకటి అనేది దేవుని సంబంధమైనది కాదు, చీకటి అనేది దేవుడు ఏర్పాటు చేసింది కాదు, చీకటి అనేది సాతాను ద్వారా కలిగింది. అయితే అదే చీకటిలో దేవుడు తన మహిమను ప్రత్యక్షపరిచి, తన వెలుగును ప్రత్యక్షపరిచి ఈ భూమి మీద ఉన్న మానవునికి దేవుడు వెలుగుగా ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఒక మాట, సాతాను దేవునికి భిన్నంగా నిరాకారం శూన్యంగా చేసినప్పటికీ తిరిగి రీక్రియేట్ చేసి దేవుని ఉద్దేశం నెరవేర్చాడు. చీకటి చేత ప్రపంచాన్ని ఆవరించినప్పటికీ అదే చీకటిలో వెలుగుగా దేవుని యొక్క ఉద్దేశాన్ని ఈ లోకంలో, నేను లోకమునకు వెలుగు అని యేసు ప్రభు ప్రత్యక్షపరచుకొని వెలుగు సంబంధమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. అంటే సాతాను కలిగించిన డ్యామేజ్ని కూడా దేవుడు మహిమకరంగా వాడుతున్నాడు. సాతాను కలిగించిన డ్యామేజ్ అంతటిని దేవునికి మహిమకరంగా వాడుకుంటున్నాడు అనమాట. దేవుడు చీకటిని చేయలేదు. చీకటి కలుగ చేయబడినప్పటికీ ఆ చీకటిలో దేవుడు మెరుపులు పుట్టించి దేవుడు వెలుగై ఉన్నాడని తెలియచేయటానికి ఆ చీకటిని దేవుడు వాడుకుంటున్నాడు. ఆ చీకటి సాతాను ద్వారా కలిగింది, ఆ చీకటి అలాగే ఉంచి అది సాతాను రాజ్యం, ఇదిగో వెలుగు దేవుని రాజ్యం అనేది దేవుడు ఆ చీకటిని కూడా దేవుని మహిమ కొరకు వాడుకుంటున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో నేను ముగిస్తున్నాను. మీ ప్రశ్నలు ఉన్నట్లయితే తెలియచేయండి. ప్రతిరోజు కూడా ఎలాంటి కాంట్రడిక్షన్స్, బైబిల్లో ఉన్న భిన్న అభిప్రాయాలు కలిగిన వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాం. ఇంకా మీరు షేర్ చేయండి. యూట్యూబ్లో ఉన్న షైన్ ఆఫ్ షెకినా ఛానల్లో ఉన్న అన్ని టాపిక్స్ మీరు షేర్ చేయండి. వాక్యాన్ని అందరికీ ప్రకటించడానికి, షేర్ చేయడానికి ముందుకు రండి. మరి ఇంకా మీకు సందేహాలు ఉన్నట్లయితే మీరు తెలియచేయండి. మీ యొక్క సందేహాలు వాక్యానుసారంగా నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించిన కాక చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం మాలో ముద్రించండి. నీ వాక్యానుసారమైన జీవితం మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి వ్యతిరేకమైన పరిస్థితులు, ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి. నీ వాక్యానుసారమైన జీవితం మేము జీవించినట్లుగా కృప అనుగ్రహించమని, ఆత్మ సంబంధమైన క్రియలు, వెలుగు సంబంధమైన క్రియలు మేము చేసేవారంగా ఉండాలి. ఈ లోక సంబంధమైన చీకటి క్రియలకు దూరంగా, అంధకార సంబంధమైన క్రియలకు దూరంగా ఈ వాక్యం వింటున్న వారందరూ జీవించాలి. నీ మహిమార్థంగా మీరు జీవించాలి. ఒక దీపం వలె ఆ వెలుగుచున్న దీపం స్తంభం మీద ఎలా ఉంటుందో అలా లోకానికి వెలుగుగా ఈ వాక్యం విన్న వారందరూ ఉన్నట్లుగా కృప అనుగ్రహించమని, చీకటి క్రియలను లయపరిచే రీతిగా, చీకటి సంబంధమైన రాజ్యాన్ని లయపరిచే రీతిగా విజయవంతమైన జీవితాన్ని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, సోషల్ మీడియా, యూట్యూబ్లో వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క కృపతోడు అనుగ్రహించి విజయవంతమైన జీవితం అనుగ్రహించమని నీ కాపుదలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటాం. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకు సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి సంరక్షించి నడిపించిన గాక, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. థ్యాంక్ యూ.